నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి నియర్ బై ప్లేస్లోనే ఉన్నాము. ఏదైతే కామారెడ్డి జిల్లాలోని టెక్రియాల్ సమీపంలో నేషనల్ హైవే 44లో మనకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం ఏంటి అని అంటే, యాక్చువల్లీ చూడొచ్చు ఈ బ్రిడ్జ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే రాకపోకలు అనేటివి ఈ నేషనల్ హైవే 44 పైనే జరిగేవి. కాకపోతే ఈ 2 days నుంచి కూడా నేషనల్ హైవే 44కి సంబంధించి టెక్రియాల్ ఏరియాలో, అదేవిధంగా మనకి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన నియర్ బై ప్లేస్లో ఈ ఏరియా అయితే ఉంది. సో ఎందుకు ఈ డైవర్షన్ చేసిర్రు అని చెప్పేసి చాలామందికి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది మనము వేరే వాళ్ళతో కూడా తెలుసుకోవడం జరిగింది. రోడ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, ఆర్ఎండ్బికి సంబంధించిన అధికారులతో కూడా మనం మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత వాళ్ళు కొన్ని నిజాలు అయితే చెప్పడం జరిగింది. నేషనల్ హైవే 44కి సంబంధించి టెక్రియాల్ ఏరియాలో, సో ప్రతి నేషనల్ హైవేకి సంబంధించిన ఏరియాలో కూడా చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనము చాలా చూసాము. కాకపోతే మనకి నేషనల్ హైవే 44లోనే ఒక రోడ్లో, అంటే మనం ఉన్న రోడ్లో ఒకటి డేంజర్ సింబల్ అనేది పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు, అక్కడ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చెప్పేసి మనం చూస్తే అక్కడ ఏమీ లేదు. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన మాకు కూడా అసలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినాము. ఎక్కడ చూసినా రోడ్డు చాలా బాగానే ఉంది. కాకపోతే ఏదైతే మనకి నేషనల్ హైవే 44 టెక్రియాల్కి సంబంధించిన బ్యారికేడ్స్ ఏవైతే ఉంటాయో, సైడ్ బ్యారికేడ్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము, సైడ్ కోన్స్ అని చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ వెహికల్కి ఏదైనా వెహికల్ కూడా ప్రమాదవశత్తు కింద పడిపోకుండా ఉండాలి అని చెప్పేసి వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో సబ్ రోడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సబ్ రోడ్స్ ఇవన్నీ. సో ఒక వే ఇయ్యాల ఈ రోడ్ డ్యామేజ్ అయింది, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాతనే సబ్ రోడ్కి అయితే వాళ్ళు కన్వర్ట్ అయితే చేయడం జరిగింది. సో సబ్ రోడ్కి అదేవిధంగా నేషనల్ హైవేకి డౌన్ హోల్కు ఏదైతే వెళ్తూ ఉంటుందో, ఇది ఈ హైవేని కాపాడడానికి మెయిన్గా ఒక ఐడర్స్ లాంటివి వాళ్ళు పేరుస్తూ ఉంటారు. మొత్తం ఈ హైవే సేఫ్టీ కోన్స్ పక్కన మొత్తం పెడతా ఉంటారు. సో ఈ మధ్య కాలంలో ఈ 2 రోజుల క్రిందట కూడా ఆ ఐడర్స్ అనేటివి కుంగి, ఈ బ్రిడ్జ్ అనేది కుంగి ఐడర్స్ అనేటివి రోడ్ల మీద పడిపోయినాయి అని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆ రోడ్ల పైన ఐడర్లు పడిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒకవేళ ఈ నేషనల్ హైవే 44ని మనం వెళ్ళినట్లయితే డెఫినెట్లీ ఆ హైవే అనేది కుంగిపోయే అవకాశం ఉంటుంది, ఈ రోడ్ అనేది కుంగిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు ఎంత ఇబ్బంది అవుతుందంటే, అంబులెన్స్కి సంబంధించిన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, ఇది ఒకటే 1 వేగా కన్వర్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో నేషనల్ హైవేలో డెఫినెట్లీ అధికారులు తొందరగా అప్రమత్తమయ్యి ఈ దీనికి సంబంధించిన ఏవైతే ఈ ఐడర్స్ ఏవైతే పడిపోయినాయో ఆల్రెడీ వాళ్ళు రిప్లేస్మెంట్ చేయడం జరిగింది, దాన్ని రిపేర్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏవైతే హెవీ వెహికల్స్ కావచ్చు, డైలీ కొన్ని వేల వెహికల్స్ అనేటి ఈ హైవే మీద పోతుంటాయి కాబట్టి ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఆ ఐడర్స్ అనేటి మళ్ళీ కుంగిపోయినాయి కాబట్టి ఈ డైవర్షన్ అనేది పెట్టినాము. సో నేషనల్ హైవేస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించిన అధికారులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎవరైతే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ ఐడర్స్ని ఆల్రెడీ మేము రిపేర్ చేసాము, ఇదంతా ఒక సమాంతరంగా పెట్టినాము, డెఫినెట్లీ ఇంకొక 2 daysలో కూడా ఇదంతా మరమ్మతులు చేసేసాము, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము అని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, కామారెడ్డి నుంచి.